ఎప్పుడు రైస్లోకి పప్పు, సాంబారు, పచ్చడి అని కాకుండా ఈ విధంగా వడల పులుసు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సంకటిలోకి అయితే ఇంకా బాగుంటుందండి. దీనికి ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటాలు ఎక్కువ పడతాయి. ఒక 5 టమాటాలు బాగా కట్ చేసి పెట్టుకొని మీడియం సైజు, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు వేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద బాగా మగ్గనిచ్చుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చగా అన్న వేసుకోండి, అలాగా అన్న కూడా వేసుకోండి. ఒక 10 రెమ్మలు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే ఈజీగా అయిపోతుంది, మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ లోపల మనము చింతపండుని బాగా కడుక్కొని వడగట్టి పెట్టుకోవాలి. ఒక 100 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. చింతపండు ఈ లోపల మనం వడలు కూడా ఒక వాయి వడలు చేసుకొని పెట్టుకున్నాము. ఈ 2 ప్రాసెస్ అయిపోయిందంటే మీ పులుసు ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా పుల్లంగా, టేస్టీగా, కారంగా తినాలనిపించినప్పుడు ఈ పులుసు చాలా బాగుంటుందండి. ఈ వానాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు బాగా వడగట్టి పెట్టుకోవాలండి. వడగట్టి పెట్టిన పులుసు, ఈ పులుసు బాగా ఉడకాలండి. చింతపండు పులుసు ఎంత ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఇలా ఉడికినాక దీంట్లో మనకు పసుపు పొడి, ధనియాల పొడి, మిరప్పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ హోమ్ మేడ్ అండి. అన్నీ ఫ్రై చేసుకున్నాక వీటితో పులుసుతో పాటు ఇవి కూడా ఉడకనిచ్చాలి. కొంచెం తగినంత సాల్ట్, బాగా ఈ విధంగా ఉడకాలండి. ఇప్పుడు దీంట్లో వడల పులుసుతో పాటు 4 వంకాయలు కానీ వేసామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయలు ఒక 4 వంకాయలు కట్ చేసి పెట్టుకున్నట్టువి ఈ పులుసుతో పాటు, పులుసు ఉడికే లోపల ఈ వంకాయలు కూడా ఉడికిపోతాయి. టేస్ట్ డబుల్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. పులుసు వంకాయలు కలిపి మ్యాక్సిమం 5 నిమిషాల్లో అంతా ఉడికిపోతుంది. వడలు రెడీగా ఉన్నాయి కాబట్టి చూడండి, పులుసు వంకాయ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. పులుసు చిక్కబడిపోయింది. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఈ విధంగా. వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, వంకాయ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న వడల్ని కూడా వేసేయడమే. ఇప్పుడు స్మెల్కి కొంచెం ఇంగువ, ఎప్పుడు ఇంగువ చివరిలో వేయండి. ముందుగా వేసామనుకో ఫ్లేవర్ పోతుంది. కొంచెం ఘాటుకి మిరియాల పొడి, హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెము మెంతులు, జీలకర్ర వేయించి పొడి చేసిన పొడి అండి ఇది. ఇవి కూడా హోమ్ మేడే. కొంచెము మెంతుల పొడి, ఎక్కువ వద్దండి, కొంచెం చాలు. మెంతుల పొడి, జీలకర్ర పొడి బాగా వేయించుకోవాలండి. జీలకర్ర పొడి చివరిలో వేయాలండి. ఇవన్నీ చివరిలో వేసి మనము రెడీ చేసుకున్న వడలు కూడా అంతేనండి. పులుసు రెడీ అండి. ట్రై చేయండి. ప్రాసెస్లో చాలా బాగుంటుంది. ఎప్పుడు సాంబారు, పప్పు అని కాకుండా ఈ విధంగా కూడా పులుసులు చాలా బాగుంటుంది. కమ్మగా పిల్లలు కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారండి. ఈ పులుసులు అవి చేసుకున్నామంటే రెడీ అండి వడల పులుసు.